శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓరి మానవుడా, నేను మిక్కిలి ఆకలి కొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అని అన్నాడు రాక్షసుడు. అప్పుడు శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసం ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను. వీటిని ఇంటిలో ఇచ్చి మరలా వచ్చి నీకు ఆహారం కాగలను అని అన్నాడు. అప్పుడు రాక్షసుడు వెళ్ళి త్వరగా రా అన్నాడు. శివానందుడు వేగిరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహం చక్కగా జరిపించు, నేను రాక్షసుడికి ఆహారంగా వెళ్తున్నాను అనే విషయం వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అని అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి నా కుమారుణ్ణి వదిలి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుండి ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వాళ్ళని వదిలే అని అన్నాడు. ఇంతలో శివానందుడి భార్య వచ్చి, భర్తను కొడుకును కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అని అన్నది. ఈలోగానే పెళ్లి కూతురు వచ్చి, ఈ అనర్థాలకి మూలం నేను, నాకు నగలు తేవడానికి వెళ్ళిన నా తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అని అన్నది. వారి అనురాగ బంధాలు చూసి రాక్షసుని కంట జలజల కన్నీళ్లు వచ్చాయి. అంతలో అతను గాంధర్వుడిగా మారి, నేనొక గాంధర్వుడను, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనం జరిగింది కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను అని వారికి కానుకలు ఇచ్చి అదృశ్యమయ్యాడు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.